హలో అండి, నేను ఈరోజు చిన్న రెమెడీ చెప్తాను. మనం వంటింట్లో వాడేదే, బట్ చాలా యూజ్ అవుతుంది. మనం డైలీ క్యారెట్ తినడం హెల్దీ కదండి. సో అందులో మనకు పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో దానికి స్పెషల్గా ఉడికించడం వల్ల గ్యాస్ అది టైం రెండు వేస్ట్ అవుతాయి కదా. సో ఇలాగే రైస్లో కొంచెం పొడవు పీసెస్ పల్చగా చేసుకొని వేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయి. అదేవిధంగా ఇందులో కాస్త ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి, ఇది శాస్త్రపరంగా. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే కాస్త నెయ్యి వేసి ఉడికించుకోవాలి డైలీ. ఇది చాలా సింపుల్, 1 మినిట్ కూడా అవ్వదండి. సో బట్ ఈ స్మాల్ చేంజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అన్నంతో పాటు ఎట్ ఏ టైం క్యారెట్ కూడా అయిపోతుంది. సో మనకు తెలియకుండానే అట్లా 1 or 2 క్యారెట్స్ డైలీ తినగలుగుతాము. అండ్ ఇంకొక టిప్, ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, మనం నార్మల్గా పప్పు ఉడికిస్తాం ప్రెషర్ కుక్కర్లో. సో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కుక్కర్ పొంగిపోవడము, ఈ పప్పు పొంగిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. నార్మల్గా నేను టమాటా పప్పులో ఇలా కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కందిపప్పుతో కాంబినేషన్ కొంచెం పెసరపప్పు తీసుకుంటే బాగుంటుంది. అలా వేసుకున్నాను. ఇందులో మనకు ఒక హెల్తీ బెనిఫిట్ ఏంటంటే జీలకర్ర మెంతి పొడి ఉంటుంది కదా, నార్మల్గా అయితే తినలేము. సో దీన్ని ఇలా పప్పులో వేసినట్టయితే మనకు తెలియకుండానే ఇందులో మనం పప్పుతో పాటు తినేయగలుగుతాము. ఎలా వాడాలో తెలియదు. ఇది చాలా హెల్దీ అని తెలుసు చాలామందికి, బట్ ఎలా వాడాలో ఎక్కువగా మనము ఎలా వాడాలో తెలియక ఉంటారు కదా. సో ఈ విధంగా వేసుకుంటే అసలు ఏర్పడదు. సో మనకి ఏమాత్రం చేదు కూడా అనిపించదు. అండ్ అదేవిధంగా ఇలా అన్నీ కలిపేసుకొని మనం ఇప్పుడు ప్రెషర్ మూత పెట్టుకుంటాం కదా, ఇందులో ఒక చిన్న స్పూన్ కానీ ఫోర్క్ కానీ ఈ విధంగా అడ్డం వేసేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ప్రెషర్ కుక్కర్ పొంగకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ లిడ్ ఉంటుంది కదా, కుక్కర్ మూతకి మనము రబ్బర్ ఉంటుంది కదండి, ఇది వాష్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. వీలైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకునే ముందు మాత్రమే దీన్ని బయటికి తీసి ఇలా లిడ్కి సెట్ చేసుకొని అప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే పప్పు పొంగకుండా ఉంటుంది. సో ఈ 2 టిప్స్ బాగా పనికొస్తాయి. ఒకటేమో పప్పు ప్రెషర్ కుక్కర్లో మూత వేసి ఒక చిన్న స్పూన్ కానీ ఫోర్క్ కానీ వేసుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా లిడ్కున్న రబ్బర్ను తీసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. వాడుకునే ముందు మాత్రమే ఈ లిడ్కి సెట్ చేసుకొని అప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. దీనివల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా పనికొస్తుంది. నేను చాలా సంవత్సరాలు వాడి వర్కౌట్ అయిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఏమాత్రం కుక్కర్ పొంగకుండా ఉంటుంది. చూసారా, ఈ విధంగా పప్పు లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కొంచెం కూడా అసలు లీక్ అవ్వకుండా ఓన్లీ ప్రెషర్ విజిల్ వస్తుంది చూడండి. ఇది యాక్చువల్గా పాత కుక్కర్, బట్ నేను ఈ టిప్ ట్రై చేయడం వల్ల ఈ పాత కుక్కర్ కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, యూజ్ అనిపించినా కానీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.